కాంగ్రెస్ ప్రధాన ఒక విధంగా కీలక నాయకుడు అని చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఇక్కడ కీలకంగా మారిన వ్యవహారంలో అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు. రైతు కష్టాన్ని అమ్మేశారు. అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారట, కాంప్రమైజ్ అయిపోయారంట. ఎందుకు ఈ వ్యాఖ్య ఉంటారంటే నేను అనుకోవడానికి పూర్తిగా తెలియకుండా, ఒప్పందాలు డీల్ అని తెలియకు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే గద్దెనెక్కాడో రెండోసారి, ప్రతిసారి కూడా పాడి పంటలకు సంబంధించి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు. పాడి అంటే మన పశువులకు సంబంధించిన పెంపకాలు కానీ, పశువులకు సంబంధించిన ఈ పాలు ఆధారిత పదార్థాలకు సంబంధించి కానీ, అలాగే వ్యవసాయం సంబంధించి కానీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు. మోదీ అన్నిటికీ ఒప్పుకుంటున్నారు కానీ దానికి మాత్రం ఒప్పుకోవట్లే. అది కడుపుమంటుంది ట్రంప్కి, అది పక్కన పెడితే. సో మేబీ ఆ ఉద్దేశం వీళ్ళు మాట్లాడారు. మాట్లాడే హక్కు హరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అంటే మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు, సస్పెండ్ చేశారనే ఆందోళనలో మాట్లాడారు. స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ నరవనే పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు, లోక్సభలో 8 మంది సస్పెన్షన్. నరవనే పుస్తకం ఏదైతే మాజీ సైనికాధికారి ఆ నరవనే ఒక బుక్ రాశారో, ఏది చైనా చొరబాటుదారులని చెక్ పెట్టిన వ్యవహారం, జాతీయ భద్రతకు సంబంధించిన, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి పూర్తిగా వెలుగులోకి తీసుకురాలేకపోతున్నాం. సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నా కూడా పైపెచ్చు ఆ నరవనే పుస్తకం ఇంకా రాలేదు వెలుగులోకి. వచ్చుంటే మొన్నటి సభలో రాహుల్ గాంధీ గారు ఆ బుక్నే తీసుకొచ్చేవారుగా. బట్ ఆ ప్రతికి సంబంధించిన జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చారు. మేబీ అవి కలర్ జిరాక్స్లు, అక్కడ అవి ఆయన పర్సనల్ పోర్టల్లో రాసుకున్నవా లేదంటే ఆ నరవనే ఈయనకి ఇచ్చారా అనేది తెలియదు. ఒక్కసారి రభస చూస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం అవుతున్న వేళ పార్లమెంట్ ఉభయ సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. ఎంతవరకు మీ చేతకాంతనం వల్లే సుంకాలు పెరిగాయి, ట్రంప్ చెలరైపోతున్నాడు, ప్రతి భారతీయుడు వెనక్కి పెట్టివేడ సర్దుకొని వచ్చేస్తున్నారు అని చెప్పి విమర్శించిన వీళ్ళే ఒక్కసారి వాణిజ్య ఒప్పందం అయిపోయేసరికి ఓర్వలేక జలస్తో చేసిన వ్యాఖ్యల అంటే అవునని అనిపిస్తోంది. ఒకసారి చూడాలి. ఉభయ సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశాయి. దీంతోపాటు చైనాతో మునుపటి ఘర్షణ అంశం లోక్సభలో మరొకసారి ప్రస్తావనకు వచ్చి తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. నిరసనలు తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటూ 8 మంది సభ్యులపై వేటు వేశారు. అక్కడ మాట్లాడుతుంటే ఆదిత్య ఓం బిర్లా ఉన్నారు సభాపతి, లోక్సభ స్పీకర్గా. అక్కడికి వెళ్ళి పేపర్లు చింపి ఆయన మీదే విసరడం, కూర్చోండి అని చెప్పి. నేను మీరు ఒకసారి లోక్సభ సమావేశాలు చూస్తే మొత్తం రసాభాసగా, అంటే ఒక యూకేజీ ఎల్కేజీ పిల్లల పాఠశాల కూడా మాస్టర్ లేకపోతే ఎలా అంత దారుణంగా ఉండదేమో. అంటే మరి అందరూ చదువుకున్న వాళ్ళు, సభ్యతా సంస్కారం తెలిసిన వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఒక లక్షల్లో ప్రజలు ఎన్నుకుంటేనే ఆ పెద్దల సభకో చిన్న దిగువ సభకో వచ్చిన వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఒక విధంగా నో కామెంట్. మనం మాట్లాడడానికి ఏం లేదు, మారాల్సింది సగటు పౌరుడే. ఇకపోతే ఇవన్నీ అంటే వీళ్ళు 1 by 1 మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది నిజంగా చరిత్ర లిఖింపదగినది అనమాట. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఆ తర్వాత వెంటనే అక్కడికి 2 రోజుల్లోనే ఏదైతే రిపబ్లిక్ డేకి ఉర్సు గారు, తర్వాత ఇంకా ఆయన ఎవరు పెద్ద ఆయన ఒకరు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చారు, రిపబ్లిక్ డే మరుసటి రోజు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద సంతకం చేయడం మొన్న జనవరి 27కి. మరలా 2 రోజులుగా 1 వీక్ గడవలేదు, ఫిబ్రవరి 3న ఈ చైనా అమెరికాతో ట్రంప్తో మాట్లాడడం, ఒప్పందం డీల్ కుదర్చడం ఫిబ్రవరి 2న అనుకుంటా. మరి ఇవన్నీ వీళ్ళు తట్టుకోలేని అంశాలు కదా. అరే వీళ్ళు 1 by 1 చేసుకెళ్ళిపోతున్నారు. ఇప్పటికే 3వసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో భారత ప్రభుత్వం నడుస్తోంది, వరుసగా హ్యాట్రిక్. అరే ఏంటిది, మనం వీళ్ళకి చెక్ పెట్టడం ఎలాగా? సరే నాయకత్వ లోపం ఉంది, అది ఆల్రెడీ అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు పదే గుర్తు చేస్తున్నారు. మీరు సరే నాయకత్వ లోపంలోనే ముందు సరైన నాయకుడిని తీసుకురండి, అది లేదు. ఇప్పుడు నితిన్ నబీన్ ఉన్నారు, 45 సంవత్సరాలు. అంటే ఈ ఉద్దండులతో పోల్చితే చాలా చిన్న పిన్న వయసు కూడా. ఆయన భారత జాతీయ భాజపా ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడేంటి? అదే ఎవరైతే కష్టపడతారో, ఎవరి వ్యూహాలతో ప్రభుత్వం నెగ్గుకొస్తుందో, ఎవరి వ్యూహాలతో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయో అలాంటి వాళ్ళు గుర్తించే, వాడు ఏ వర్గానికి వాడు, ఏ కులం వాడు, ఏ మతం వాడు అని ఆలోచించకుండా లిఫ్ట్ తీసుకొచ్చి పెట్టి, లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చి వాడిని అధ్యక్షుడు చేయడం, అక్కడే భాజపాకి ప్లస్ అవుతుంది. లేదు నేను కుటుంబపరమైన పార్టీ, నేనే ఇప్పటికే ఉంటాను అని అంటే ఎవరు ఎంతకన్నా నేను ఎంత కష్టపడినా నేను ఇంతే కదా, నేను సెక్రటరీ స్థాయికి వెళ్ళగలనేమో కానీ ప్రెసిడెంట్ ఎప్పటికీ అవును కదా అనే ఫీలింగ్లో ఉన్నానుకోండి, ఎవడు కరెక్ట్ పని చేస్తాడు?
ఎవడు ఒకవేళ థాట్ ఇచ్చినా మేము ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం కదా, మాకు ఈ థాట్ వచ్చిందని చెప్పేసి వాడు గొప్పతనాన్ని ఎందుకు డైజెస్ట్ చేసుకోవడం అని చెప్పి ఇలా అయితే ఇంకెప్పుడు అవుతుంది. సో ఇక్కడ మనం టాపిక్ వేరేలాగా వెళ్తున్నాం. ఇటుకు వస్తే నిరసన తెలిపే క్రమంలో అనుచితంగా వ్యవహరించారంటూ 8 మంది సభ్యులపై వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరి సభలకు అడుగు పెట్టేందుకు వీలుండదు. 2020 డోక్లాం వద్ద ఘర్షణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎంఎం నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలను విపక్ష నేత రాహుల్ గాంధీ మరొకసారి ప్రస్తావించారు. అంటే ఇవన్నీ కూడా నేను అదే చెప్తున్నాను, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కానీ, అమెరికా వాణిజ్య ఒప్పందం కానీ, మిగతా దేశాలతో కూడా ఒప్పందాలు ఓవరాల్గా మూడోసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఏర్పడ్డ మూడోసారి ప్రభుత్వంలో 39 దేశాలతో మొత్తం ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటే అది హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకా మరి నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎవరు ది గ్రేటు మిలీనియం లేడీగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా చేయలేకపోయారంట. మరి ప్రభుత్వం చేసి పెట్టిందిగా, చేసి చూపించిందిగా. సో మేబీ అది వారవలేనితనమో, లేదంటే ఒక వారవలేనితనం కాకపోయినా ప్రభుత్వంకి విపక్షం అనే వాళ్ళు ఎంత బాగా చేసినా లేదు ఇంకేదో చిన్న లోపం ఉందబ్బా, నువ్వు సరిగ్గా చేయలేప్పుడు. ఇవి ఎలాంటి వాళ్ళంటే విపక్షాలు ఇండియన్ స్క్రీన్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అద్భుతమైన ఎక్స్ప్రెస్ ఇవ్వగలిగిన నెంబర్ 1 స్టార్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్తారు. వాళ్ళకు కూడా వీళ్ళు చెప్తారు, చిరంజీవి గారు డ్యాన్స్ బాగుంది కానీ ఎక్స్ప్రెషన్స్ బాగాలేవు అంటారు. వీళ్ళు ఒప్పుకోరు. ప్రపంచం మెచ్చుకోదగ్గ 2020 వరల్డ్ కప్, మామూలు వరల్డ్ కప్ తీసుకొచ్చిన ధోనీని కూడా ధోని కెప్టెన్సీ రాదబ్బా అంటారు విపక్షాలు. అది వాళ్ళ వాళ్ళ నైజం కరెక్టే, కానీ ఎంత మరీ ధోని కెప్టెన్సీ రాదని, చిరంజీవికి ఎక్స్ప్రెషన్ రావు అనే స్థాయిలో విమర్శ చేయకూడదుగా. అట్లాంటి విపక్షాలు ప్రస్తుత తరంలో ఉండడం నిజంగా బాధాకరమనాలో దురదృష్టకరమనాలో మీరే డిసైడ్ అవ్వాలి. అగ్రరాజ్యానికి మోదీ లొంగిపోయారు, లాలూచీ పడ్డారనే పదం వాడలేదు కానీ అదే అర్థంలో మాట్లాడారు. రాజీ పడ్డారు అంటే అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టార్జితాన్ని అమ్మేశారని విమర్శించారు. దాదాపు 4 నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని తీవ్ర ఒత్తిడి ఉంది. వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో కేసు వంటి వ్యవహారాలు దీనికి కారణం. వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని రాజీ పడ్డారు, మొత్తం దేశాన్ని అమ్మేశారని దుమ్మెత్తిపోశారు. అందులో విమర్శల్లో భాగంగానే ఇవన్నీ కూడా. నరవణే పుస్తకం గురించి సభలో మాట్లాడేందుకు తను అనుమతించకపోవడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ భద్రత అంశమే తన చర్చకు కారణమని స్పష్టం చేశారు. నిజమే, ఇప్పుడు ఒకవైపు మీరు నిజంగా దేశ భద్రత ఇవన్నీ అనుకుంటే, మీరు సుమారుగా 60 ఏళ్ళు పరిపాలించిన మీరు, మీ వాళ్ళు, మీ పూర్వీకులు ఎందుకు కాశ్మీర్ అంశం తేల్చలేకపోయారు? ఎందుకు ఈ రోజుకి ఎల్టీటీ అంశం అలాగే ఉండిపోయింది? ఎందుకు తెలంగాణ ఆంధ్ర భగ్గుమనేలాగా విడిపోయాయి? ముందే డిసైడ్ అవ్వాలి కదా. మేమే వస్తాం నెక్స్ట్, మీకెందుకు మేము చూసుకుంటాం. రాజుల ఫ్యామిలీయా? నిజంగా బై గాడ్స్ గ్రేస్ తెలుగు ప్రజలందరూ తెలుగు వాళ్ళం అనే ఫీలింగ్తో చక్కగా కలిసిమెలిసి విడుస్తున్నారు. కానీ ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఒక ఏది డిసైడ్ చేయకుండా విడగొట్టేశారే. మరి ఇదేనా ప్రభుత్వ నిర్ణయాలు? ప్రతీది కూడా ఇబ్బందికర అంశాలతో కూడినవి చేశారు కానీ ఏది కంక్లూడ్ చేయలేకపోయారు. అక్కడ కాశ్మీర్ అంశం కానీ, తెలంగాణ ఆంధ్ర అంశం కానీ, అక్కడ ఎల్టీటీ అంశం కానీ, తమిళనాడులో నాకు తెలిసిన వరకు ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకలగా? అటువైపు ఈశాన్య రాష్ట్రాలు జూడోలు ఎందుకలా పేటరైపోయారు? ఎవరి వల్ల? ఎవరి నిర్ణయాల వల్ల? ఎందుకు ఎమర్జెన్సీలు లాంటివి వచ్చాయి? ఎందుకు భద్రతకు సెక్యూరిటీ గార్డుగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు? ఎన్ని అంటే సమాధానం లేని ప్రశ్నలు కొన్ని వందలు ఉన్నాయి. అంటే ఇలాంటి నిర్ణయాల వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందే తప్ప సమైక్యంగా ఉండడం కష్టం. అటువంటిది మెల్లమెల్లగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రూల్ అంట. లౌకిక రాజ్యము అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు అన్నీ ఒకటే అయినప్పుడు మరి అక్కడ హిందీకి మళ్ళీ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? అఫీషియల్ లాంగ్వేజ్ ఎందుకు చేశారు? నేషనల్ లాంగ్వేజ్ కాదు, పక్కన పెట్టండి. ఇదేం లెక్క? మెల్లమెల్లగా రోజుకో హిందీ పదం ఎందుకు రుద్దారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే either ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. either హిందీ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఒకటి పెట్టొచ్చు కదా. ఎవడు భాషకు వాటి ఇప్పుడు పెడుతున్నారు అది ఇప్పుడు. మరి ఇంతకుముందు ఏమైంది? మన పూర్వీకులు ఎంత సఫర్ అయి ఉంటారు?
ఆ హిందీ రాకో, ఆ హిందీతో హిందీ వస్తేనే టికే చల్తా, వాడు ఇంగ్లీష్ మాట్లాడుతూ మధ్య మధ్యలో హిందీ పదాలు వాడితే వాడు సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక తెలుగువాడు, ఒక తమిళవాడు ఇంగ్లీష్ మధ్యలో వేరే పదాలు వాడితే వీడికి ప్రాంతీయ లాంగ్వేజ్తో ఇంగ్లీష్ ఉంది, వాడు ఇంగ్లీష్ సూపర్ బట్లర్ ఇంగ్లీష్. ఏమిటి వేరియేషన్స్? ఎన్ని తీసుకురావాలి? ఎన్ని అన్యాయాలు జరిగాయి? ఒకటి కాదు, ప్రాజెక్టుల నుంచి ఆఖరికి సినిమా చీప్ అవార్డుల వరకు కూడా వాళ్ళకే. సో ఇన్ని రోజులుగా వీళ్ళు చేయలేకపోయినది ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే వీళ్ళు చూస్తూ కూర్చోలేక, మేము ఉన్నాము సొసైటీలో, మాది ఒక పార్టీ అని చెప్పేలాగా ముందుకెళ్తుంది. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. బట్ భారత్ ప్రభుత్వం ముందుకు నడిపిస్తూనే ఉంది.